హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక ఫ్యామిలీ ఉండేది. అందులో గౌరీ వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ నాన్న ఉండేవారు. అయితే గౌరీ వాళ్ళ నాన్న పేరు శేఖర్, వాళ్ళ అమ్మ పేరు కీర్తి. గౌరీ వాళ్ళ నాన్న శేఖర్ పోలీస్ జాబ్ చేస్తుండేవాడు. తనకు ఒకరోజు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, అది హైదరాబాద్లో. ఇక శేఖర్ ఈ విషయం వాళ్ళ వైఫ్కి మరియు గౌరీకి చెప్పాడు. ఇంకా వాళ్ళ బంధువులు అందరితో చెప్పి ఒకరోజు హైదరాబాద్లో ఒక ఇల్లుని రెంట్కి తీసుకున్నారు. ఇక ఆ ఇల్లు రెంట్ కూడా కొద్దిగా తక్కువగా ఉండటంతో ఇక వాళ్ళు కూడా సరే అని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఇంకా శేఖర్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ ఇంట్లో సామాన్లన్నీ సర్దుతున్నాడు. ఒక 2-3 గంటల తరువాత పని మొత్తం అయిపోయింది. ఇక శేఖర్ తన ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చి పంపించాడు. గౌరీ మరియు వాళ్ళ అమ్మ ఆ ఇల్లుని శుభ్రం చేసుకొని వాళ్ళు కూడా అన్నం తిని రెస్ట్ తీసుకున్నారు. ఇక ఆ రోజు నైట్ అయింది. ఇక ఆ ఫ్యామిలీకి తెలియంది ఏంటంటే ఆ ఇంటి వెనకాల ఒక శ్మశానం ఉంది. ఇక ఆ రోజు శేఖర్ మరియు కీర్తి పడుకున్నారు. కొత్త ఇల్లు కావటంతో గౌరీకి అస్సలు నిద్ర పట్టలేదు. ఇక గౌరీకి వేరే బెడ్రూమ్ ఉంది, తన అమ్మ నాన్నకి ఇంకో బెడ్రూమ్ ఉంది. అయితే గౌరీకి నిద్ర పట్టకపోవడంతో తన ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంది. అలా కొద్దిసేపటి తర్వాత గౌరీ వాటర్ కోసం వాళ్ళ వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే టైం రాత్రి 2 అయింది. ఆ వంటగది ఆ ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ వంటగదికి ఒక విండో కూడా ఉంది. గౌరీ లైట్ వేసుకొని మెల్లిగా ఆ వంటగది వైపు వెళ్తూ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ తీసుకొని తాగుతూ ఉంది. ఇక ఆ వంటగదిలో ఉన్న కిటికీ దానికదే సౌండ్ చేస్తూ తెరుచుకుంది. ఇక ఆ సౌండ్ విని గౌరీ భయపడింది. ఇక సర్లే, గాలి వల్ల అది తెరుచుకుందేమో అని ఆ కిటికీలోంచి చూసింది. అక్కడ ఒక పెద్ద చెట్టు అడ్డుగా ఉంది. ఇక ఆ చెట్టు అడ్డుగా ఉండటంతో తనకి ఆ శ్మశానం కనబడలేదు. తను ఆ విండోని లాక్ చేసి వెళ్తుండగా మళ్ళీ ఆ విండో దానికదే తెరుచుకుంది. ఇక గౌరీకి భయం వేసింది. తన అమ్మ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ డోర్ని కొట్టింది. ఇక వాళ్ళ అమ్మ ఆ డోర్ని ఓపెన్ చేసి ఏంటి ఈ టైంలో, ఏమైంది అని చెప్పింది. గౌరీ తన అమ్మతో, అమ్మ, నేను నీళ్లు తాగడానికి కిచెన్కి వెళ్ళాను. అక్కడ ఒక విండో తెరుచుకొని ఉంది. దాన్ని నేను మూసి లాక్ చేశాను. అయినా అది దానికదే తెరుచుకుంది అని చెప్పింది. సరే పద చూద్దామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ విండో లాక్ అయి ఉంది. లాక్ వేసే ఉందిగా అని కీర్తి గౌరీతో చెప్పింది. నేను ఇందాక చూసినప్పుడు తెరుచుకుని ఉందమ్మా అని గౌరీ చెప్పింది. ఇక కీర్తి, అయినా ఈ టైంలో వాటర్ ఏంటి, నువ్వు వెళ్ళి పడుకో అని తన రూమ్లో వదిలి కీర్తి వెళ్ళింది. ఈసారి గౌరీకి ఫుల్ నిద్ర పట్టింది. తను నిద్రలోకి వెళ్ళిన తర్వాత తను కప్పుకున్న దుప్పట గౌరీపై నుంచి కిందకి వెళ్ళింది. ఇక గౌరీ ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచింది. తనకు భయం స్టార్ట్ అయింది. గౌరీ కింద పడిపోయిన ఆ దుప్పటను తీసుకొని తన రూమ్ లైట్ వేసి చూసింది. తనకు ఏం అనుమానం రాలేదు. ఇక ఆ లైట్ ఆపేసి మళ్ళీ తను దుప్పట కప్పుకొని పడుకుంది. తను మళ్ళీ నిద్రలోకి వెళ్ళిన తర్వాత తన బెడ్లో నుంచి 2 చేతులు వచ్చి గౌరీ గొంతుని పట్టుకున్నాయి. ఇక కేకలు వేసుకుంటూ లేచింది గౌరీ. ఆ కేకలు విన్న వాళ్ళ అమ్మా నాన్న భయంగా వచ్చి చూస్తే గౌరీ తన రూమ్లో ఒక మూలన దాక్కుని ఉంది. తను ఆ రూమ్లో ఉన్న బెడ్ వైపు తన వేలును చూపిస్తూ, అమ్మా నాన్న, ఆ బెడ్ కింద దయ్యం ఉంది, అది నా గొంతుని పట్టుకుంది అని చెప్పింది. శేఖర్ మరియు కీర్తి ఆ రూమ్ మొత్తం చెక్ చేశారు. వాళ్ళకి ఏం కనిపించలేదు. ఇక్కడ ఏం లేదు అని గౌరీకి చెప్పారు. గౌరీ, లేదు, ఇక్కడ ఏదో ఉంది,
నేను మీతోనే ఉంటాను అని వాళ్ళ అమ్మ నాన్నతో పాటు పడుకుంది. ఈసారి టైం రాత్రి 3 అయింది. ఇక వాళ్ళు నిద్రపోతుండగా ఒక ఏడుపు మొదలయ్యింది. అది విన్న గౌరి తన అమ్మ నాన్నని మీరే వినండి, ఎవరో ఏడుస్తున్నారు అని చెప్పింది. ఇక వాళ్ళు కూడా ఆ ఏడుపుని విన్నారు. అది ఆ కిచెన్ వైపు నుండి వస్తుంది. ఆ ముగ్గురు కలిసి లైట్లు వేసుకొని మెల్లుగా వెళ్తున్నారు. ఆ కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న విండో తెరుచుకొని ఉంది. అందులో నుంచి చూస్తే ఇందాక గౌరికి చూసిన చెట్టు కనబడింది. ఇక ఆ ఏడుపు ఆ చెట్టుకి అటువైపు నుంచి రావడంతో ఇక ఆ ముగ్గురు కలిసి ఆ ఇంటి వెనక వైపుకి వెళ్ళి చూశారు. అంతే, వాళ్లకు మాటలు లేవు. ఆ ఇంటి వెనకాల ఒక పెద్ద శ్మశానం ఉంది. దాన్ని చూసిన ఆ ముగ్గురు నిజమే, ఇక్కడ ఇది జరగడానికి కారణం ఈ శ్మశానమే అని అనుకున్నారు. ఇక శేఖర్ గౌరీతో నువ్వేం భయపడకు, మనం వేరే ఇల్లుకి వెళ్దాం అని చెప్పి మళ్ళీ వాళ్ళ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారో లేదో ఒక నల్లటి ఆకారం ఒక్కసారిగా వాళ్ళ మీదకి వచ్చింది. అది చూసిన వాళ్ళు ఇక భయంతో ఆ ఇంటిని అద్దెకి ఇచ్చిన వాడికి ఫోన్ చేశారు. ఇవ్వండి, మీరు ఈ రెంట్కి ఇచ్చిన ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. ఈ ఇంటి వెనకాల ఒక పెద్ద శ్మశానమే ఉంది. ఈ విషయం మీరు ఎందుకు మాకు చెప్పలేదు అని శేఖర్ చెప్పాడు. ఆ ఇంటి ఓనర్కి ఇక మాటలు లేవు. సర్లేండి, మేము రేపు ఈ ఇల్లుని ఖాళీ చేస్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఇక ఆ ముగ్గురు ఒకరికి ఒకరు తోడుగా ఉండి మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ఒక గజ్జల చెప్పుడు వినబడటం స్టార్ట్ అయింది. అది చాలా గట్టిగా వినబడుతుంది. ఇక శేఖర్ గట్టిగా, ఎవరు నువ్వు, మమ్మల్ని ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు. ఆ శబ్దం ఆగిపోయింది. శేఖర్కి ఇక అర్థమైపోయింది ఇక్కడ అస్సలు ఉండకూడదు అని. తను బెడ్రూమ్లో ఉన్న హోమ్ థియేటర్కి తన ఫోన్ని కనెక్ట్ చేసి దేవుడి పాటలు పెట్టాడు. అలా వాళ్ళు నిద్రపోకుండా ఆ రాత్రి అలాగే ఉన్నారు. పొద్దున అయిన తర్వాత అందరికీ ఆ విషయం చెప్పి వేరే ఇల్లుకి షిఫ్ట్ అయ్యారు. ఆ ముగ్గురికి ఆ రోజు రాత్రి ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.